Hello guys, welcome back to Vedavikshita Venivamsika YouTube channel. సో డిసెంబర్ 16th అయితే మేము శ్రీకాకుళం రీచ్ అయిపోయాం. అండ్ వేద అక్కడ వాళ్ళ జూనియర్ తమ్ముని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ వారితో పాటు కొంచెం టైం స్పెండ్ చేస్తుంది. అండ్ అలానే వాళ్ళ చెల్లితో కూడా తను ఆడిస్తుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచారు కదా, సో అనుకున్న టైం కన్నా కొంచెం ఎర్లీగా అయితే లేచాం. అండ్ 10 o'clock అయితే ద మీన్ టైం ఆ టైంలో ఫినిష్ చేసేయాలి. అండ్ వేణివంశికకు కూడా బాగా చేయడానికి అయితే రెడీ చేసి తీసుకువెళ్తున్నాం. అండ్ అలానే ఇంకా బతికిస్తూ ఉంది. అండ్ తనకి ఆకలి వేయడం వల్ల చేతి వేలు సక్ చేస్తుంది. అండ్ ఇన్ ద మీన్ టైం వేద కూడా తనకి వాళ్ళ చెల్లికి రెడీ చేయడానికి అన్నీ సెట్ చేస్తుంది. సో బాతింగ్ అయితే డన్ అయిపోయింది. అండ్ హెడ్ బాత్ చేశాక మమ్మీ ఆవిరి పెట్టడాలన్నీ చేస్తుంది. అండ్ సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకొని అలానే మా నాగం తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని అండ్ తను అలానే బాగా తినాలి అని చెప్పి సో ఆ టైంకి అయితే తిన్నది, కానీ 1-2 పీస్ ఒక బైట్ చేసింది. కానీ తర్వాత నుంచి అయితే అస్సలు తినరు. అనుకునే దానికన్నా చాలా కష్టమే తినిపించడం అయితే. అది రైస్ సెరమనీ అంటే అప్ప స్టార్ట్ చేద్దాం తినేస్తారేమో అనుకుంటాం, కానీ వన్స్ అది పెట్టిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు మన మాటే వినని. సో ఇదొకటి స్పెషల్ ఉండాలి కాబట్టి వేణివంశిక అని కొంచెం రోజ్ పెటల్స్తో తీసుకొని క్రియేటివ్గా చేద్దాం అనుకున్నా. సో వీళ్ళిద్దరితో మేనేజ్ చేయడం అయితే చాలా కష్టం. ఏదో ట్రై చేసా కానీ ఫ్లాప్ అయిందని అయితే అనుకుంటున్నాను నేను. సో బాతింగ్ అయిపోయిన తర్వాత బాడీకి ఫుల్గా లోషన్ రాసి పౌడర్ రాసి డ్రెస్సులు వేసి అండ్ ఆర్నమెంట్స్ అన్నీ పెట్టి రెడీ చేసేయాలి. సో ఏదైనా అకేషన్ వస్తే తెలిసిందే కదా, గర్ల్స్కి అయితే మొత్తం అన్నీ పెట్టి చేయొచ్చు. సో అందుకంటే నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అండ్ ఇన్ ద మెయిన్ టైం చాలా రింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ చిన్న రింగ్స్ కూడా అవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందులో ఒక రింగ్ అయితే పోయింది, ఎలా మిస్ అయింది అనేది తెలీదు. అండ్ ఆ వీళ్ళు కూడా అలా సక్ చేస్తూ ఉంటే అది నోట్లోకి వెళ్ళిపోతాయేమో అని భయం కూడా వేసేది. అయినా సరే జాగ్రత్తగా చూసుకున్నా ఆ రోజు మాత్రం. అండ్ ఆ బ్రేస్లెట్ పెట్టడానికి అయితే చాలా టైం పట్టింది. నేను మమ్మీ బావ అందరం కలిసి పెట్టాం. లాస్ట్కి పాప పెడితేనే అది అయ్యిందనమాట. సో నీట్గా రెడీ చేశాను, రోజ్ పెటల్స్ అక్కడ వేసి. అండ్ వంశిక కూడా కోఆపరేట్ చేయడం వల్ల నాకు చాలా బాగా రెడీ చేయడానికి అయింది. అది పెట్టుకొని అంటే అసలు నేను రెడీ చేసేదాన్నే కాదు. చిన్నప్పుడైతే అన్నీ పెట్టుకుంది, కానీ ఇప్పుడు ఏవైనా జ్యువెలరీస్ ఇమిటేషన్ జ్యువెలరీ అలా ఏమైనా ఇచ్చినా వేసుకోమన్నా అస్సలు ఇప్పుడు వేసుకోవట్లేదు. అండ్ సో మెయిన్ రైస్ సెరమనీ దగ్గరికి అయితే వచ్చేసాం. వేదాకు కూడా పాపిచ్చని పెట్టాను, పెట్టుకొని నీట్గా బాగుంటామని. అది కూడా అస్సలు పెట్టుకోవట్లేదు. సో ఎక్కడ పడేస్తుందని చెప్పి నేనే పెట్టుకున్నాను. అండ్ చూడండి ఇప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తుంది. కమాన్ నేను చేయగలనా లేదా అని చెప్పి చూస్తుంది. సో స్టార్టింగ్ ఏ టచ్ చేయాలా అని తెలిసే లోపల ఎక్సర్సైజ్ అయితే చేస్తుంది. ఇక్కడ మా చిన్ను కూడా యాడ్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ మా వెంసీ కూడా అది తీసుకో అంటే రావట్లేదు. అందుకనే చెప్పి దాని ముందు ఒక టాయ్ ప్లేస్ చేసాం, సౌండ్ వచ్చే టాయ్. అది డ్రమ్స్తో సౌండ్ చేస్తుంది. అయినా సరే అది కదలట్లేదు. చిన్న బేబీ కదా, ఇంకా 7 months కదా, ఇంకా సిట్టింగ్ కూడా రాదు, నేర్చుకుంటుంది. సో ఇంక ఇలా కాదని చెప్పి దాన్ని మేమైతే కూర్చోబెట్టాం. సో కూర్చోబెట్టైనా ఏదైనా ట్రై చేస్తుందేమో, అలా అయినా వస్తుందేమో అని అనుకున్నాం. అయినా సరే అది పర్టికులర్గా బాగా అబ్జర్వ్ చేస్తుంది, ఏ టచ్ చేయాలి ఫస్ట్ అనేటట్టు. సో సిట్టింగ్ రాదు కాబట్టి ఎక్కడ పడిపోతుందా అని భయం వేసేది. సో దాని వెనకాలే నేను ఉండేదాన్ని. సో అత్తయ్య కూడా అన్నీ తెచ్చి ఏది టచ్ చేస్తే బాగుంటుందని నియర్ బై అన్నీ పెట్టారు. కానీ ఫైనల్గా అది ఏం టచ్ చేస్తుందో ఈ వీడియో చూసే లోపల మీరైతే కమెంట్ చేయండి. అండ్ ఎండ్ లోపల అది ఏం టచ్ చేస్తుంది అనేది మీకే తెలిసిపోతుంది. సో ఫస్ట్ అయితే తను మనీ టచ్ చేసింది. అన్నీ చూస్తూ ఇన్ ద మెయిన్ టైం ఆ వేద కూడా అక్కడ ఉన్నవన్నీ పడేయాలనుకునేటట్టు చూస్తుంది. సో అలా బాగా వేణివంశిక అయితే చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ నేను ఇంకా చిటికెలు వేస్తూ ఇవి పట్టుకో అవి పట్టుకో అనేటట్టు కొంచెం డైరెక్షన్స్ ఇస్తున్నా. అయినా సరే దానికి ఏం నచ్చిందో అదే తీసిందనమాట ఫైనల్గా. వాళ్ళ అక్క కూడా చెప్తుంది, అమ్మ బుజ్జి ఏం టచ్ చేస్తుంది అనేటట్టు తీ అనేటట్టు ఫోర్స్గా చేస్తుంది. అయినా సరే అది ఇంకా ఏం టచ్ చేయట్లేదు. సో ఫైనలీ హియర్ వి గో, షీ టచ్ ద మనీ. అండ్ నెక్స్ట్ ఏం టచ్ చేస్తుందంటే గోల్డ్. అండ్ దాని తర్వాత
పెన్ అవన్నీ టచ్ చేసింది. సో ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా ఫ్లవర్స్, పసుపు, కుంకుమ అన్నీ కూడా టచ్ చేయించేసామన్నమాట. సో అలా వేణివంశిక అన్నప్రసన్నం అయితే చాలా బాగా జరిగింది. అండ్ దట్టు అది కార్తీకం. మేము ఆ రోజు బయటకు అయితే వెళ్తున్నాం. సో పిక్నిక్ అయితే ఆ రోజు ప్లాన్లో ఉంది. సో వేణివంశిక అన్నప్రసన్నం తర్వాత పిక్నిక్ వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. సో ఫ్యామిలీ పిక్నిక్ అది. సో అందుకనే కొంచెం ఫాస్ట్గా లేచి దాని ప్రిపరేషన్స్ అన్నీ సెట్ చేసాం. అయినా సరే కొంచెం ఎర్లీగా బాగానే అయ్యింది. నేనైతే ఫ్లాప్ అయింది అనుకున్నా కానీ బాగానే జరిగింది. అండ్ అది అన్నప్రసన్నం అనేది తాతయ్య వాళ్ళలో కూర్చొని చేయాలి. సో మా వేదకు కూడా ఫస్ట్ ఇది అలానే చేసాం. అండ్ దట్టు గోల్డ్ ఫింగర్ రింగ్లో కొంచెం రైస్ పెట్టి అలా ఫస్ట్ మౌత్కి టచ్ చేస్తారు. సో వాళ్ళ తాతయ్యతో ఫస్ట్ తినిపించుకుంది. అండ్ దట్టు ఏడ్చేసారు ఇద్దరు. వేద కూడా సేమ్ అలానే ఏడ్చింది, వేణి కూడా అలానే ఏడ్చింది. అండ్ వేద కూడా వాళ్ళ జున్ను తమ్ముడికి తినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ వంశీకి కూడా తినిపిస్తుంది ఇంకా ఫర్దర్ వీడియోలో కూడా. అండ్ ఇంకా మా చిన్న మావయ్య కూడా వేణికి అండ్ జున్నికి కూడా తినిపించారు. అండ్ వేద కూడా ఆపకుండా పెడుతూనే ఉంది నాన్ స్టాప్గా. అండ్ ఫస్ట్ టైం కదా, వేద కూడా చిన్న పిల్ల. సో తనకి ఏం తెలీదు, ఎంత పెట్టాలి, ఎంత క్వాంటిటీ పెట్టాలా ఏంటి అనేది కూడా తెలీదు. సో అలా తినిపిస్తుంది. సో అందరూ ఒక దగ్గరే ఉన్నాం కాబట్టి అందరూ వచ్చి అన్నప్రసన్న అనేది మా వేణివంశికకి తినిపించారు. సో మీ ఏ ఫెస్టివల్ అయినా సరే వేణివంశికకి రిలేటెడ్ ఫెస్టివల్స్ అన్నీ నాగమ్మ తల్లి దగ్గరే చేయించుకున్నాం. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి వేణికి ఫస్ట్ ఇయర్ ప్రాబ్లం ఉంటే మా నాగమ్మ తల్లిని బాగా ప్రేయర్ చేసాక అది చాలా బాగా తగ్గింది. అందుకనే వేణివంశికకి అన్నీ నాగమ్మ తల్లి సెంటిమెంట్ నాకైతే. సో ఇలా 1 by 1 అందరూ వచ్చి తినిపిస్తూ అలా అన్నప్రసన్నం అయితే ఆ రోజు ఫుల్గా జరిగింది. అండ్ ఇన్ ద మెయిన్ టైం ఆ వేద ఏం చేస్తుందంటే నాకెవరూ పెట్టట్లేదని చెప్పి అదే చేతితో తీసుకొని తినేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అదే తినేస్తుంది పాపం, దానికి ఎవరూ పెట్టట్లేదని. సో మేము కూడా ఆ టైంలో హడావిడిలో ఉండడం వల్ల దాన్ని ఎవరు పట్టించుకోలేదు. సరే మీరు ఎవరు పెట్టారు కదా అని సెకండ్ టైం కూడా అదే తినేస్తుంది. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే. నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ. క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా. కృష్ణ కృష్ణ ప్రాణం నీవే ప్రార్థన వినరా కృష్ణ. మారమ్మ నీ దరికి రారా కృష్ణ. వేణోది నా గుండెలోన గిలిగింతలెన్నో పెడతావు ఎలా. వేణునాథ నా విన్నపాలు విని తరలి రార త్వరగా. గరినా 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 మగమా 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 సని రే సని రే సని రే సని రే సని. Thank you for watching the full video. Please do like, share, subscribe and don't forget to hit the bell icon. Bye bye. See you in the next vlog.